సో గాయస్ ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట మాకు బ్యాంకాక్లో. సో మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్లో ఈ స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ దెన్ ఇది మీకు కనిపిస్తుంది కదండి ఎస్కలేటర్. ఈ ఎస్కలేటర్ అనేది ద వరల్డ్స్ సాడెస్ట్ ఎస్కలేటర్ అని అంటారు అనమాట. ఇది నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దీనికి. నంబర్ ఆఫ్ వ్యూస్, నంబర్ ఆఫ్ లైక్స్ అయితే వచ్చింది వితిన్ 2-3 hours. ఎందుకంటే అందరికీ ఈ బ్యాంకాక్ పటాయా వదిలి రావాలంటే చాలా బాధపడతారనమాట. ఎందుకంటే ద బెస్ట్ ప్లేస్ అనమాట బ్యాంకాక్ అండ్ పటాయా. మీరు తప్పకుండా రండి. నేను మీకు ముందు ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు రావాలి అసలు బ్యాంకాక్, ఎందుకు పటాయా రావాలని ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ స్టాచ్యూ అనేది దేవుడిది అనమాట. ఎంత ఫేమస్ అంటే పటాయా ఎయిర్పోర్ట్లో, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో. ఈ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ వచ్చేసి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ అని అంటారు అనమాట ఈ ఎయిర్పోర్ట్ పేరు. ఈ ఎయిర్పోర్ట్లో ఇలాంటి అట్రాక్షన్స్ చాలానే ఉంటాయండి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గాయస్, ఇది వచ్చేసి అండర్ టనెల్ మెట్రో స్టేషన్ అనమాట. ఇది ఏంటంటే పూర్తిగా మ్యాగ్నెటిక్తోనైతే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తున్న గాయస్ ఎయిర్పోర్ట్లోనే ఇలా ఎలిఫెంట్స్ ఉన్నాయి అనమాట, పెద్ద ఎలిఫెంట్స్. సో ఇలాంటి అట్రాక్షన్స్ నేను చెప్పాను కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్ టూర్ అంతా అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మేము బ్యాంకాక్లో అండ్ పటాయాలో అసలు ఏం షాపింగ్ చేసాము అని ఇవన్నీ మేము అన్నీ ఒకటే దగ్గర పెట్టేసి నేనైతే వీడియో చూశాను మీకోసం. చూడండి, మేము అక్కడ చాలా బోల్డ్ అయిన షాపింగ్ అయితే చేసాము, చూడండి. సో ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గాయస్. ఇలా మేము ప్రతి కంట్రీ కానీ ప్రతి స్టేట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కలెక్ట్ చేసాము. అండ్ మేము బ్యాంకాక్లో మా పాప బర్త్డే అయితే చేసాము. సేమ్ అలాగే ఒక 1 week టూర్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో అయితే మేము మా పాప కోసం అయితే బర్త్డే మళ్ళీ ప్లాన్ చేసాము పార్టీ. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో పిల్లలు, ఫ్రెండ్స్ అని చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కోసం మా పాప ఏవి కూడా ఫీల్ కావద్దు, అందరి మధ్యలో మా పాప బర్త్డే చేసుకోవాలని చెప్పేసి మేము బ్యాంకాక్లో ప్లాన్ చేసాము. యాజ్ వెల్ యాజ్ ఇంటికి రాగానే మళ్ళీ పోస్ట్ బర్త్డే అయితే మళ్ళీ మా పాపకు ప్లాన్ చేసాము. సో ఇలా మా పాప చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయింది గాయస్. చుట్కీ అత్తయ్య, మామయ్య అండ్ అమ్మమ్మ, తాతగారు అండ్ పిన్ని గారు, ఇలా అందరైతే మేమైతే చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మా పాప బర్త్డే ఈడ టూర్ నుంచి వచ్చినాక కూడా మేము సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే మా పాప ఏం డల్ అండ్ బాధపడొద్దు అని చెప్పేసి అందరు ఫ్రెండ్స్తోనైతే మేమైతే సెలబ్రేట్ చేసాం గాయస్. సో ఇలా మా పాప బర్త్డేకి అయితే మా అపార్ట్మెంట్ పిల్లలు అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు అయితే వచ్చి మా పాపకైతే విషెస్ అయితే చేశారు. అండ్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ గైస్. అండ్ మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడము ఆఫ్టర్ ద వెకేషన్. సో నేను మా వైఫ్ ప్రతి సంవత్సరం మా పాప బర్త్డే ఇలా దేవుని దయ వల్ల ప్రతి డిఫరెంట్ కంట్రీలో లేదా స్టేటులో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మేమైతే ప్లాన్ చేసాం గాయస్. నేనేమంటున్నానంటే మీ అందరికీ, మీ పిల్లలకి లైక్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కాకుండా, ఎక్స్పెన్సివ్ ఏదైనా కాకుండా ఆ మనీ కొద్దిగా సేవ్ చేసుకొని ఇలా మీరు కూడా మీ పాప బర్త్డే కానీ, పిల్లల బర్త్డే కానీ బయట వేరే కంట్రీలో కానీ వేరే స్టేట్లో కానీ సెలబ్రేట్ చేయండి గాయస్. మీకు చాలా మెమరీస్ ఉంటాయి, మీకు చాలా మెమరీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు అనుకుండొచ్చు చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం అర్థమవుతుంది, పెద్దగా 5 years అయినాక 6 years అయినాక తీసుకెళ్తాంలే బయటికి అని మీరే అనుకుండొచ్చు. బట్ గాయస్ ఎవ్రీ ఇయర్ అనేది వాళ్ళకి స్పెషలే. సో ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇలా చిన్నగా మనకు తోచిన స్టేటే కానీ లేదా కంట్రీ కానీ ఇలా తిప్పితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ మనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
అండ్ వన్ మోర్ థింగ్ గాయస్, మీరు అనుకుండొచ్చు అరే ఇలా బయటకు వెళ్తే చాలా ఖర్చు అవుతుంది, డబ్బుతో కూడిన పని అనుకుండొచ్చు గాయస్. బట్ నో గాయస్, మీరు ఇలాంటి ఏమైనా ప్లాన్ చేస్తే ప్రయర్గా ఒక 5 months బిఫోరో లేదా 6 months బిఫోరో మీరు వేరే ప్లాన్ చేసుకోండి. లైక్ ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, వేరే ఇతర టికెట్స్ కానీ బుకింగ్ ఒక 5-6 months బిఫోర్ బుక్ చేసుకుంటే మీరు ఇలా మీకు రీజనబుల్ రేట్స్తో పాటు చాలా మీరు లైక్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఐటినరీ మొత్తం. మేమైతే మా ఒక 5 months బిఫోరే మాకు ఒక ఏజెంట్ ఉంటాడు గాయస్. సో ఆ ఏజెంట్ అనేది మాకు మాల్దీవ్స్ టూర్ ప్యాకేజ్ అయితే ఇచ్చాడు. మేము ప్రీవియస్గా మాల్దీవ్స్కి అయితే వెళ్ళాం గాయస్. సో ఆ మాల్దీవ్స్ ద బెస్ట్ ఇచ్చాడనమాట అతను. అండ్ సేమ్ అతనికే మళ్ళీ మేము కాంటాక్ట్ అయ్యాము ఈ బ్యాంకాక్ ట్రిప్ కోసం కూడా. సో అతని నంబర్ అండ్ అతని కాంటాక్ట్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో షేర్ చేశాను గాయస్. మీకు ఎటువంటి టూర్ ప్యాకేజెస్ ఉన్నా ఇండియాలో కానీ, విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఏదైనా కానీ మీకు చాలా ద బెస్ట్ ప్యాకేజ్ ఇస్తాడు గాయస్. సో మేము కూడా ఈ బ్యాంకాక్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అందరు అనుకుంటారు బ్యాంకాక్లో లైక్ 18+ స్ట్రీట్ కదా, పిల్లలు ఏం పోతారులే, బ్యాచిలర్స్ పోదాం కదా అని ప్లాన్ చేసుకుంటారు. బట్ గాయస్ తప్పు. ఎందుకంటే 90% మొత్తం ఆడ కిడ్స్ రిలేటెడ్ అండ్ అన్నీ అవే ఉంటాయి అన్నమాట. అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇలాంటి సైట్ విజిటింగ్ నేను ముందు వీడియోలు అన్నీ చూపిస్తాను చూడండి. ఈవెన్ మేము వాకింగ్ స్ట్రీట్ కూడా వెళ్ళాం గాయస్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బిహేవ్ అండ్ హౌ యూ సీ అండ్ హౌ యూ లుక్ అనమాట. ఎందుకంటే మన మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా కనబడతాయి. సో ఆ దృష్టితోనైతే మేమైతే వెళ్ళాము. మా ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. దేవుని దయ వల్ల చాలా బాగా అయితే మా ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం గాయస్. సో మేము ఈ బ్యాంకాక్లో ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము యాజ్ ఎ ఫ్యామిలీగా ప్రతిదీ నేను మీకు పార్ట్స్గా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను గాయస్. నియర్లీ ఒక 7 to 8 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనుకుంటా. మీకు యూస్ఫుల్ ఉంటుంది గాయస్. మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ కానీ పటాయ్ కానీ విజిట్ అవుతే తప్పకుండా నా వీడియోస్ చూడండి. సో డే టైంలో మేము లైక్ పిల్లలకి సంబంధించిన పార్క్స్ కానీ లైక్ స్టాచ్యూ కానీ ఏమైనా సీనరీస్ చూడడానికి అయితే వెళ్ళాము. నైట్ వచ్చేసి ఇలా జస్ట్ ఫర్ వాకింగ్ అయితే మేమైతే మా రూమ్ పక్కన ఉంటుందన్నమాట ఈ ఏరియా మొత్తము. అలా సరదాగా వాకింగ్ అయితే చేసాము నేను, మా పాప, మా వైఫ్. సో మీకు బ్యాంకాక్లో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు గాయస్. చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ పీపుల్. ఇండియన్స్కి సరిగా చూస్తారో లేదో, మన ఇండియన్స్కి ఫుడ్ దొరుకుతుందో లేదో అని మీరు అనుకుండొచ్చు. అక్కడ ప్లెంటీ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ ఉంటుంది గాయస్. మీరు ఏది కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ మొదలు పెడితే నైట్ డిన్నర్ చపాతీతో దాకా మీకు ప్రతి ఐటెం దొరుకుతుందన్నమాట బ్యాంకాక్లో. సో మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. పిల్లలతో వెళ్తే ఎక్కడ సేఫో కాదో ఏమైనా ఇబ్బంది అవుతుందో అనుకుంటారు. నో గాయస్, చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ పీపుల్ వే ఆఫ్ ట్రీట్ మనని ఎంత బాగా చూసుకుంటారంటే చాలా బాగా చూసుకుంటారు అక్కడ. నేను చూసినారు గాయస్, ఇది మా పాప బర్త్డే అనమాట. మా హోటల్ పక్కన ఒకటి ఉంటుంది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ వాళ్ళ దగ్గర మేమైతే సెలబ్రేట్ చేసాము. ఆ రోజు January 2 అనమాట. అంటే న్యూ ఇయర్ అయిపోయి నెక్స్ట్ డే అనమాట. సో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళు మాత్రం మంచిగా మాకైతే లైక్ టైం ఇచ్చారు మా పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మా పాప బర్త్డే నెక్స్ట్ డే ఇలా చిన్న అమ్యూజ్మెంట్ పార్క్స్ కనిపిస్తున్నాయి కదా గాయస్. ఇది వచ్చేసి క్రీమ్ డెస్టినేషన్ అని చెప్పేసి ఏదో ఉంటుంది, నేను మీకు చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా కంటెంట్లో, నా యూట్యూబ్ ఛానల్లో. మీరు తప్పకుండా చూడండి. సో మేము టోటల్గా ఒక 7 days ట్రిప్ అనమాట మా బ్యాంకాక్ది. అండ్ ఎవ్రీడే కూడా మేము చాలా బాగా తిరిగాము. అన్ని ప్లేసెస్కి అయితే మేమైతే కవర్ చేసాము అనుకుంటాను. ఆల్మోస్ట్ ఏదేదైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో, డాల్ఫినేరియం కానీ అండ్ టైగర్ పార్క్ కానీ, ద మెయిన్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ మేమైతే తిరిగాము. ఎంత టయర్డ్ ఉన్నా కానీ మేమైతే కవర్ చేస్తున్నాం గాయస్. ఎందుకంటే లైక్ ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట. నేనైతే పెద్ద ట్రావెల్ పిచ్చోను అనమాట. సో ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టము. మా పాప అండ్ మా వైఫ్ చాలా బాగా సహకరించారు. అండ్ మీరు చూస్తున్నారు కదా గాయస్, ఈ జ్యూసెస్ అనమాట. అక్కడ జ్యూసెస్ అనేది చాలా చాలా ఫేమస్, చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట.
మన దగ్గర లైక్ వాటర్ అన్నా ఏదైనా పోయిస్తుండొచ్చు, అక్కడ మాత్రం ఫ్రూట్స్ నెక్స్ట్ లెవెల్ గైస్. ఎంత ప్యూరిటీ ఉంటుంది అంటే చాలా బాగా ప్యూరిటీ ఉంటుంది అక్కడ. నేను చెప్తున్నాను గైస్, అక్కడంటి టేస్ట్ మీకు ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కడ కూడా దొరకదు, ఎందుకంటే అంత చాలా బాగుంది. అండ్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి కూడా చాలా బాగుంది గైస్. మేము ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అయితే తినలేము, లైక్ స్టార్టింగ్ 3-4 డేసెస్ అయితే ఏమి స్ట్రీట్ ఫుడ్ తినలేము, ఎందుకంటే మళ్ళీ స్టమక్ అప్సెట్ అయ్యి మళ్ళీ మా ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లాస్ట్ ఒక 3 డేస్ ఉన్నాక మేమైతే స్ట్రీట్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. చికెన్ కెబాబ్స్ కానీ లైక్ చికెన్ మంచూరియా కానీ అలాంటి చాలా స్ట్రీట్ ఫుడ్ అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. నైస్ ఉండే అనమాట. అండ్ మేము 3 డేస్ వచ్చేసి పటాయాలో ఉన్నాం, 3 డేస్ వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నాము. పటాయానే బ్యాంకాక్ ఏమంటే ఏ ప్లేస్కి ఆ ప్లేస్కి కంపారిజన్ అస్సలు చేసుకోవద్దు మనము, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి గైస్, మా పాప ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో మేము డే అండ్ నైట్ అలా ఫుల్గా తిరిగేసామన్నమాట. నైట్లో సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది గాయస్. ఎవ్రీ డే మనకి పోలీస్ ప్యాట్రోలింగ్ అయితే ఉంటుంది స్ట్రీట్స్ పైన కానీ ఎక్కడ కానీ. సో మీకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ బ్యాంకాక్లో మాత్రము. సో మీరు కూడా ఇలాంటి వెకేషన్స్ని అలా ప్లాన్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ బ్యాంకాక్ పటాయా ట్రిప్లో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను బయోలో నేను పెడతాను. సో డూ ఫాలో మై పేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఈ ప్లేస్ వచ్చేసి చాక్లెట్ విలే. ఈ చాక్లెట్ విలే కూడా చాలా బాగుంటుంది గాయస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ కూడా దొరకదనమాట. వాళ్ళ బ్యాంకాక్ పటాయాలో మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. ప్రతి యానిమల్తో వాళ్ళైతే లైక్ ఎంటర్టైన్ చేశారు మననైతే. చాలా బాగా చూసుకుంటారు యానిమల్స్ని కూడా. మేమైతే ఫర్ ద ఫస్ట్ టైం ఎలిఫెంట్ ఇంత దగ్గరగా చూడడం అండ్ ఎలిఫెంట్ని ఫీడింగ్ కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం అంటే దగ్గరగా. అండ్ అక్కడ అన్నీ డిఫరెంట్గా ఉండే అనమాట. ఈ బనానా సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. సో మాకు ఏది చూసినా కొంచెం విచిత్రంగా అంతే అనిపించింది. చూస్తున్నారు కదా గైస్, వీళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళందరూ వాళ్ళ పిల్లలతో కిడ్స్తో అయితే వచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి సఫారీ వరల్డ్. ఈ సఫారీ వరల్డ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ నేను మీకు నా పాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా డాల్ఫిన్ షోస్ కానీ ఎంత బాగుంటాయి కదా గాయస్. నేనైతే మా ఫ్యామిలీ ఫస్ట్ టైం ఇలా డాల్ఫిన్స్ ఇంత దగ్గరగా చూడడం. యాజ్ వెల్ యాజ్ ఈ చింపాంజీ చూడండి ఎంత ప్రేమగా ఉంటుందో పట్టుకొని. మనకి ఎటువంటి హాని అయితే చేయదన్నమాట చింపాంజీ కానీ. సో అలా మేము డాల్ఫిన్తో, చింపాంజీతో, టైగర్తో అండ్ ఎలిఫెంట్తో అట్లా ప్రతి దాంతో మేమైతే ఫోటో దిగామన్నమాట. అవి చాలా పెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి మనతోని. అండ్ బ్యాంకాక్లో టుక్ అనే రైడ్ అనేది చాలా ఫేమస్ గైస్. అది కూడా మేము ట్రై చేసాము. మా పాపకైతే భయం వేసింది, ఎందుకంటే అక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తాడనమాట. ఈ టుక్ అనేది ఫాస్ట్ వెహికల్ అనమాట. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి గైస్, మీరు అక్కడ వెళ్తే తప్పకుండా నెగోషియేషన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మా హోటల్ రమద అనమాట. నేను ఎవ్రీ డే ఇలా రమద మా హోటల్ కిందకి వచ్చి అలా టిఫిన్ చేస్తుండే, జ్యూస్ తాగుతుంటే మా పాప మేము వస్తుండే. అండ్ వీ రియల్లీ మిస్ దోస్ ప్లేస్ గైస్. సో మీరు కూడా మీ పిల్లలతో ఇలా ప్లాన్ చేయండి గైస్ బయట ఎక్కడన్నా. ఎందుకంటే నేనైతే ఒకటే ఫాలో అవుతాను, డబ్బుల్ని సంపాదించడం ఎంత ఇంపార్టెంటో డబ్బుల్ని అనుభవించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నేనైతే ఫాలో అవుతాను. అది కరెక్ట్ రాంగ్ అయితే నాకైతే తెలియదు, బట్ ఐ ఫాలో దట్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉంటాయి గాయస్. నేను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంటెంట్ చాలా చూపిస్తాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను.